హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఫ్రిస్కోలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతోమంది భక్తులు వచ్చారు. ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల చాలామంది వచ్చారనమాట. ఇండియాలో మనకు పండగలప్పుడు గుళ్ళలో ఎంత రష్ ఉంటుందో అంతమంది ఉన్నారనమాట. చాలా సందడిగా చాలా బాగా జరిగింది. ఇక్కడ చూస్తున్నారా ఆడవాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యేసొచ్చారు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పల్లకీ సేవ అనమాట. అమ్మవారిని స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారక్కడికి. సో, స్వామివారి దగ్గరికి. చూడండి అరేంజ్‌మెంట్స్ అన్నీ ఎంత బావున్నాయో. ఇక్కడ అందరూ పల్లకీలో అమ్మవారిని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మాకు నా పల్లకీ సేవ చేయడానికి అవకాశం వచ్చింది. అసలు దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అది మా అదృష్టంగా భావించాము. ఎంత సందడిగా, ఎంతమందితో చాలా చాలా బాగా అనిపించిందనమాట. మొత్ అమెరికాలో కూడా ఎంతో సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారిని ఇలా ఊరేగింపులో తీసుకొనెళ్ళడం చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా! అందరూ గూడా ఎంతో సాంప్రదాయంగా వచ్చారిక్కడ. చక్కగా చీరలతో అందరూ అలంకరించుకొని ఎంతో బావున్నారు. సో, మన పద్ధతుల్లో పిల్లలు చూడండి ఇక్కడ మొత్తం నాట్యం చేస్తూ అమ్మవారికి స్వాగతం పలకడానికి అందరూ రెడీ అయ్యేసొచ్చారు. చాలా చాలా బావుందనమాట. మన పిల్లలు గూడా ఇవన్నీ నేర్చుకుంటున్నారు ట్రెడిషన్స్. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల. सीताराम जय 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 राम 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 जय श्री 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 राम ఇక్కడ చూడండి సీతారాములిద్దరూ పెళ్ళికి ముస్తాబయ్యి ఎంతో చక్కగా పీటల మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడంతా ఇంకా పెళ్లి తంతు జరుగుతోంది. అడ్డుతెర ఉంచారు. సో, ఇక్కడ చూడండి జనసందోహం ఎంతగా ఉన్నారంటే ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల చాలామంది వచ్చారు. చాలా వేదికంతా నిండుగా ఉంది. పెళ్ళికెళ్ళినట్టే అనిపించింది నాకు ఇండియాలో. చూడండి మన శ్రీరాముడు. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి. ఉడత వీపును వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతన శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాలి కట్టే వేళలు రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి.
ఇక్కడైతే ఇప్పుడు కన్యాదానం జరుగుతోందండి. పెళ్లి పెద్దలందరూ కన్యాదానం చేస్తూ ఉన్నారు. సీతా సమేత రారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా కామరసలోచన సీతా సమేత రారా. ఇక్కడైతే ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు స్వామివారికి అమ్మవారికి. ఏంటి ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మాంగళ్య ధారణ జరుగుతుంది. లోక రక్షణ హేతున కంఠే దేవో బృహస్పతి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పిడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జబరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జబరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరుగుచ్చు సిగ్గుపడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత బడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ఇప్పుడైతే ఇక్కడ తలంబ్రాలు కార్యక్రమం జరుగుతోంది, చూస్తున్నారు కదా. అక్కడ స్వామివారికి, ఇక్కడ అమ్మవారికి తలంబ్రాలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా, అమ్మవారికి నల్ల పూసలు అవి వేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ దర్శనానికి అంతా వచ్చారనమాట. దర్శనం కూడా అందరికీ బాగా జరిగింది. సో అమ్మవారు అయ్యవారు చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఇలా పులహారం అవి అన్నీ వేస్తున్నారు, మాలధారణ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలా బాగా, చాలా బాగా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణోత్సవం జరిగింది. సో ఇక్కడ ఉండి యుఎస్లో అయితే ఇంత మొత్తం అంతా ఇండియాలో ఎలా చేసామో అలానే చేశారు, అంతమంది జనాలతో. చాలా బాగా జరిగింది. ఈయన ఇక్కడ ఫ్రిస్కో మేయర్ అనమాట, ఆయన కూడా వచ్చారు. సో ఇక్కడ ఆయన అభినందిస్తున్నారు.
ఈ కార్యక్రమం ఇలా బాగా సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం స్పాన్సర్స్ అండి. సో, ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ వాళ్ళందరూ స్పాన్సర్స్ ఇవన్నీ చేయడం వల్లే ఇంత సక్సెస్ అయింది. సో, ఏది లోటు లేకుండా కార్యక్రమం చాలా జరిగింది. ఇక్కడ ఇద్దరిని సన్మానిస్తూ ఉన్నారు. సో, ఇలా మొత్తానికైతే మా కళ్యాణ మహోత్సవం చాలా జరిగింది. ఇక్కడ ఇదంతా ఇంకా ప్రసాదం ఇస్తున్నారనమాట. పులిహోర, దద్దోజనం, పాయసం. సో, ఇంకా అవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా ఎంత జరిగిందో. నేనైతే ఈ వీడియో చేస్తున్నంత సేపు కూడా చాలా ఎంజాయ్ చేశా. నాకైతే ఇండియాకొచ్చి అక్కడ పెళ్ళికి అటెండ్ అయ్యానన్న ఫీల్ వచ్చింది. సో, హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ఎలా ఉంది ఏంటి అనేసి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటిదాకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలో వస్తాను. సీ యూ. బాయ్.